గ్రూప్ 2 మెయిన్స్ రాయబోతున్న ఇక్కడ విద్యార్థులంతా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్కు మళ్ళీ ఇప్పుడు రోస్టర్ విధానం మళ్ళీ తప్పు జరుగుతుందని చెప్పి ఆల్రెడీ రిటిఫికేషన్ కోర్టులో వేయడం జరుగుతుంది. అది నిన్నే హైకోర్టు హానరబుల్ జడ్జి గారు దాన్ని 18వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో మేమే అడుగుతున్నామంటే ఏదైతే రోస్టర్లో ఉన్న మిస్టేక్స్ని సరిచేసి మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మెయిన్స్ కండక్ట్ చేసుకొని రేపు సదన ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఈ ఎగ్జామ్ కూడా కంటిన్యూ చేసిన తర్వాత రేపు ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా అది కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వకుండా మీరు గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకు తీసుకొని దీంట్లో నిజంగానే ఏమైనా తప్పులు ఉన్నాయా, రోస్టర్ విధానంలో ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, లేదంటే ఉమ్మడి రిజర్వేషన్ కన్నా ఎక్కువ పోతున్నాయా, తక్కువ పోతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రోస్టర్ జోన్ 4లో 8 డ్యూటీలు ఉంటే 5 డ్యూటీల వరకు వాళ్ళకే వెళ్తున్నాయి. సో ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొని ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి 92 విద్యార్థులు ఇప్పుడు ఏదైతే రాయబోతున్నారో వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది పడకుండా సో ఎన్నో ఆశల్లో పెట్టుకున్నప్పుడు ఇది మళ్ళీ దగ్గరికి ఏదో 10 రోజులు ఎగ్జామ్ రాస్తున్నాక మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఈ ఎగ్జామ్ జరుగుతుందా, ఆగిపోతుందా, లేదంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసులు పడితే ఏమైనా మా జీవితాలు పోతాయా, లేదంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మాకేమైనా ఈ రిజల్ట్ ఆగిపోతుందా. సో ఇవన్నీ కన్ఫ్యూజన్స్లో ఉండడం వల్ల విద్యార్థులు సరిగ్గా చదువుకోలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. సో మేమంతా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఒక్కటే మాట విన్నవించుకోవడం అనేది గవర్నమెంట్ వారికి, మీరు ఏదైనా నిజంగా రోస్టర్లో తప్పులు ఉన్నాయా మీరు ఉంటే ఒకసారి చూసుకొని దాని గురించి చూసుకున్న తర్వాత దాన్ని రెక్టిఫై చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి. సో మేమేమో అనట్లేదు, ఇప్పుడు పోస్ట్ పోన్ కోసం ఏమీ అడగట్లేదు. కానీ దీన్ని ఏదో ఉందని చెప్పి ఆల్రెడీ రిట్ పిటిషన్ వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని స్టడీ చేసుకొని మాకు క్లియర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి అందరం కలిసి కోరుకుంటున్నాం.